ఫ్రెండ్స్, నేను నా భార్య చలక్స్తా జూన్ 16, 2022లో మేమిద్దరం ప్రేమ వివాహం చేసుకుని హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళం అనమాట. అంతేకాకుండా హైదరాబాద్ లోనే మేము మాకంటే మేము సంపాదించుకోవాలని మేము సపరేట్ గా ఒక రూమ్ తీసుకుని హ్యాపీగా సంతోషంగా సంసారం చేసుకుంటూ ఎటువంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండేవాళ్ళం అనమాట. అయితే రోజు నేను నా భార్య చలక్స్తా గుడికి వెళ్లే వాళ్ళం. అంతేకాకుండా నేను భార్య చలక్స్తా రోజు ట్యాంక్ బండ్ అని, బిర్లా మందిర్ అని, హైదరాబాద్ లోని ఫేమస్ ఏరియాలన్నీ డైలీ మేము తిరిగే వాళ్ళం. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. నా భార్య చలక్స్తా కూడా నన్ను చాలా కేరింగ్ గా చూసుకునేది. అయితే నా భార్య చలక్స్తా కూడా నేనంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం అనమాట. అయితే కొన్ని రోజుల తర్వాత నా భార్య చలక్స్తా ప్రెగ్నెంట్ అయిందనమాట. నా భార్య చలక్స్తా ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసి నేను చాలా హ్యాపీ ఫీల్, అంటే నేను తండ్రిని అవుతున్నానని విషయం నాకు తెలిసి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అయితే నా భార్య చలక్స్తా ప్రెగ్నెంట్ అయిన విషయం నా భార్య వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫోన్ చేసి చెప్తే నా భార్య వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా లవ్ ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి మమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలిచారు. నేను నా భార్య చలక్స్తా నా భార్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. నా భార్య చలక్స్తా ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్ గా మా ఊరు నుంచి మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. మా అమ్మ ఆరోగ్యం సీరియస్ గా ఉందని చెప్పి నాకు ఫోన్ కాల్ వస్తే అర్జెంట్ గా నాకు వేరే దారి లేక నా భార్య చలక్స్తా అని నేను నా భార్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోనే విడిచిపెట్టాల్సి వచ్చింది అనమాట. అయితే నేను ఒక్కడిని మా అమ్మ కోసం మా ఊరికి వెళ్ళాను అనమాట. నా భార్య నా భార్య వాళ్ళ ఫ్యామిలీ దగ్గర విడిచిపెట్టి నేను ఒక్కడిని మా అమ్మని చూసుకోవడానికి ఊరికి వెళ్ళాను. అయితే నేను ఊరికి వెళ్లి తిరిగి వచ్చే లోపు నా భార్య చలక్స్తా నాకు తెలియకుండా ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించింది. అంటే నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తీయించేసింది అనమాట. ఒకవైపు ఏమో నేను మా అమ్మకి బాధని బాధపడుతాను, ఇంకోవైపు నా భార్య చలక్స్తా తెలియకుండా ప్రెగ్నెన్సీ తీయించింది అనమాట. అయితే నేను ఊరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత నా భార్య చలక్స్తా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా భార్య చలక్స్తా ఫ్యామిలీ వాళ్ళు బాగానే మాట్లాడారు. తర్వాత నా భార్య చలక్స్తా ఎక్కడ నా భార్య వాళ్ళ ఫ్యామిలీని అడిగినప్పుడు నా భార్య ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారంటే, నీ భార్య చలక్స్తా ఎవరు అబ్బాయితో లేచిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అని, భార్య చలక్స్తా ఎక్కడ ఉందో వెళ్ళి వెతుకో అంటే నాకు చాలా బాధ అనిపించింది. నిజంగా భార్యలు చేసింది. హైదరాబాద్ అంతా నా భార్య చలక్స్తా కోసం వెతికిన నా భార్య చలక్స్తా ఏమైందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో, చనిపోయిందా లేకపోతే నిజంగా ఎవరైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందా అని చెప్పి బాధపడుతున్నా. నా భార్య చలక్స్తా ఒక రోజు నాకు వీడియో కాల్ చేసి, అయితే నేనేం లేచిపోలేదు, వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు, నేను చనిపోలేదు, నేను బానే ఉన్నాను, ఒకసారి నువ్వు నన్ను గుడిలో కలు, నీతో ఒక విషయం మాట్లాడాలి, నేను అర్జెంట్గా కలవాలి అని చెప్తే నేను నా భార్య చలక్స్తా గుడిలో కలుసుకున్నాను అనమాట. నా భార్య చలక్స్తా నన్ను గుడిలో కలిసి నాకు చెప్పిన విషయం ఏంటంటే, అజయ్ నేను ప్రెగ్నెన్సీ అబార్షన్ చేయించేశాను, నాకు అప్పుడే పిల్లలకి కన్న విషయం లేదు, నేను అబార్షన్ చేయించుకున్నాను అని చెప్పేసరికి నాకు చాలా బాధ అనిపించింది అనమాట. చాలా షాకింగ్ అయిపోయింది అనమాట. నా భార్య చలక్స్తా ప్రెగ్నెన్సీ చేయించిన విషయం తెలిసి నేను నా భార్య చలక్స్తా మీద కంప్లైంట్ చేస్తానని చెప్పాను. అయితే నా భార్య చలక్స్తా ఏం చేసినట్టే తన లవర్తో కలిపి నన్ను శ్మశానంలో నా మీద మర్డర్ అటెంప్ట్ చేయించి నన్ను చంపడానికి ప్రయత్నం అయితే చేసింది. నా బాడీ అంతా, నా ఫేస్ అంతా ఫుల్ బ్లడ్ వచ్చేసింది అనమాట. అయితే నేను కోపంలో ఏం చేశానంటే నా భార్య చలక్స్తాకి అలాగే వీడియో కాల్ చేసి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద లవర్ మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాను, నన్ను మోసం చేస్తాను, నీ మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాను అంటే నా భార్య చలక్స్తా ఏమో, నాకు నిజంగా లవర్ లేడు, అబ్బాయి నాకు అన్నయ్యతో సమానం, నేను కొట్టినానయ్యా, నువ్వు నన్ను నమ్మట్లేదు కదా, మా ఇద్దరు నమ్మనిస్తున్నా కదా, సూసైడ్ చేసుకుంటానని చెప్పి ఫోన్ లో విధంగా సూసైడ్ చేసుకున్నట్టు యాక్టింగ్ చేసింది. నేను నిజంగా ట్యాంక్ బండ్ దూకినేమని చెప్పి ట్యాంక్ బండ్ చుట్టూ తిరిగాను అనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు నా భార్య చలక్స్తా చనిపోయిందేమో అని చెప్పి. కానీ నా భార్య చలక్స్తా యాక్టింగ్ చేసిన అనమాట. అయితే సడన్ గా నా భార్య చలక్స్తా నాకు ఫోన్ చేసి, నేనేం చనిపోలేదు, సూసైడ్ చేసుకోలేదు, నా గురించి ఏం వెతకకుండా బాగానే ఉన్నా, ఒకసారి గుడికి రా, నీతో మాట్లాడాలి, గుడికి రా అంటే నేను నా భార్య చలక్స్తాని గుడిలో కలిసాను అనమాట. గుడిలో కలిసిన తర్వాత నా భార్య చలక్స్తా నేను మాట్లాడుకున్నాం అనమాట. అయితే నా భార్య చలక్స్తా నాతో ఏం చెప్పిందంటే, అదే నేను సూసైడ్ చేసుకుంటాను, నన్ను అనుమానించావు కదా, నేను చనిపోతున్నాను అంటే, నేను భార్య చలక్స్తా చేతుల నుంచి కత్తి గుంచుకున్నాను, ఎందుకు అలా నేనేం అనుమానించలేదు, ఎందుకు నువ్వు అలా డౌట్ పడుతున్నావు అంటే, నా భార్య చలక్స్తా అన్నది, సరే అజయ్ నువ్వు ఒక 2 నిమిషాలు కూర్చొని ఇప్పుడు బయటకు వెళ్ళి వస్తానని చెప్పి నా భార్య చలక్స్తా ఏం చేసిందంటే, గుడిలో మనుషులు ఉంటారు కదా, ఆ మనుషుల దగ్గర పరిగెత్తుకొని వెళ్ళిపోయి అందరితో ఏం చెప్పిందంటే,